కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదండి. మనకి మాత్రం కూడా ఫుడ్ క్రేవింగ్స్ వస్తే మాత్రం ఏ టైంలో పడితే ఆ టైంలో మీరు ఆపగలరా, నేను ఆపగలనా, ఎవరు ఆపగలుగుతారు చెప్పండి. సో అదే టైంలో నాకు ఫ్రిడ్జ్ నిండా మామిడికాయలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు రొటీన్గానే తిందామా అనే ఒక ప్లానింగ్ మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఇంకొక ఆలోచన, సీజనల్ ఫ్రూట్స్ అన్నప్పుడు సీజన్ వచ్చినప్పుడే కదండి తినాలి, తర్వాత దొరకాలన్నా దొరకదు కదా. సో ఫస్ట్ మామిడికాయలు కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇక్కడ ఐస్ అస్సలు వాడట్లేదు నేను, ఎందుకంటే ఐస్ అది కాస్త వాటర్గా ఉంటుంది. అది లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సబ్జాలు నానబెట్టుకొని ఇలా పీసెస్ కూలింగ్ అయిన తర్వాత బయటికి తీసుకొని లైక్ మిక్సీలో వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకోవడానికి 2 గ్లాసులు పాలు, 1 కప్పు షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత బాదం ఏమన్నా ఉంటే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కట్ చేసేసుకోండి. 2 గ్లాసెస్ తీసుకోండి. దానిలో ఇందాక నానబెట్టుకున్న సబ్జాలు వేసేసుకోండి. ఆ సబ్జాలు వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మామిడికాయని మిక్స్ చేసేసుకున్నాం కదా మ్యాంగోని, అది అందులో వేసేసుకోండి. ఆ పల్ప్ అంతా కూడా వేసుకున్న తర్వాత దాని మీద బాదంని మ్యాంగో పీసెస్ని పెట్టేసి టేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతుంది కదా మ్యాంగో షేక్, మనం కూడా ట్రై చేసి